మహిమ ప్రభావములు కలిగిన మా యేసు ప్రభువా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఉత్తమోత్తముడైన దేవుడు. మా ప్రియ తండ్రి, ఉపకారము చేసే దేవుడు, మీరు ప్రతీకారము తీర్చుకునే దేవుడు కాదు తండ్రి. కృతజ్ఞత లేని మా పట్ల కూడా ఉపకారము చేసే దేవుడు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. మీ యొక్క సన్నిధానాన్ని మేము రావటానికి, మీ సన్నిధిలో మేము పెట్టే ప్రతి మొర ఆలకించుమని నేనును ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మీ ముఖద్వారం దగ్గర సాష్టాంగపడి నమస్కారము చేసుకుంటున్నాము తండ్రి. ఈ లోకంలో మమ్మల్ని పీడించేటివి లెక్కలేనన్ని ఉన్నాయి తండ్రి. నీ ఎదుట ధైర్యంగా నిలబడటానికి శక్తి విహీనులముగా, చేతకాని వారముగా, అసమర్థులుగా ఉన్నాము. అయ్యా, మీరే కృప చూపెట్టి మా అసమర్థతని కాక మీ సామర్థ్యతను బట్టి మమ్మల్ని నిలవబెట్టండి ప్రభా. మీ రాక ఎప్పుడో మాకు తెలియదు. అంతవరకు మేము ధైర్యంగా నిలిచి ఉండటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మార్చి మాసం 30వ తారీఖు 2024 శనివారం. 2వ రాసుల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో ఉన్న వాక్యాలు ధ్యానించుటకు ప్రభు కృప దయచేయని. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక్క చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరము ఇచ్చెను. ప్రియులారా, 2వ వచనంలో శిష్యులంటున్నారు, మీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. శిష్యులు అంటున్నారు, నీ సెలవైతే. ఈ రోజున ప్రభు పిల్లలుగా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క సెలవు అంటే దేవుని యొక్క చిత్తమును అడిగేవారుగా ఉండాలి. పూర్తిగా మనము దేవుని చిత్తం మీద ఆధారపడి బ్రతికే బిడ్డలుగా ఉండాలి. అది నష్టమైన, కష్టమైన, లాభమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, తండ్రి మీ చిత్తమే నా పట్ల జరిగించుమని మన శిరస్సును ప్రభు పాదాల మీద ఉంచి నీ చిత్త ప్రకారంగా జీవించుటకు నా కృప దయచేయమని ప్రభుల వారికి మొరపెట్టాలి. ప్రవక్తల శిష్యులు ప్రవక్త యొక్క సెలవుని అడుగుతూ ఉన్నారు. నీ సెలవైతే మేమందరము యోర్దాను నదికి వెళతాం. వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరూ ఒక మానును నరికి తీసుకొని వస్తాము. ఇంకొక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, గమనించాలి, ఈ మాట చాలా విశేషమైనది. ప్రవక్త దగ్గరున్న శిష్యులు ప్రవక్తతో నీ సెలవైతే అనే మాట. ఈరోజు చాలామంది ఒక మాట కుటుంబంలో కూడా భర్త సెలవు లేకుండా భార్యలు తమ ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెత్తనాలు చేయడము, వాళ్ళ ఇష్ట ప్రకారంగా ప్రయాణాలు చేయడము, వారి ఇష్ట ప్రకారంగా అప్పులు చేయడము, వారి ఇష్ట ప్రకారంగా ఎవరెవరితోనో స్నేహాలు చేయడము, వారి ఇష్ట ప్రకారంగా వస్తువులు కొనడము,
ఇవన్నీ కూడా భర్త సెలవు లేకుండా భార్య చేసే ఈ పనులను బట్టి ఆ కుటుంబము నిజంగా చాలా ఇరుకున పడుతుంది. చాలా అవమానాలు, నిందలు, లేనిపోని ఇక్కట్ల మధ్యలో జీవించవలసి వస్తుంది. చిన్న పనైనా సరే 10 పైసలు మనం ఖర్చు చేయాలన్నా భర్త అనుమతి చాలా ప్రాముఖ్యం. భర్త సెలవు తీసుకొని, ఏమండి ఈ 10 పైసలకు నేను చాక్లెట్ కొంటాను అంటే నిజంగా చాలా బాగుంటుంది. ఆ భార్య మీద భర్తకు ఎంతో నమ్మకం, ప్రేమ అన్నీ ఏర్పడతాయి. ఆ రీతిగా ప్రతి కుటుంబంలో కూడా భార్య భర్తల ఆ రీతిగా ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రుల సెలవు లేకుండా ఏ పని చేయరు. ఈ మధ్యన ఒక వార్త నేను విన్నాను. చదువుకోవటానికి వెళ్ళిన 10వ తరగతి ఆడబిడ్డలు, మహా అంటే 15-16 సంవత్సరాల వయసున్న చిన్న బిడ్డలు, వాళ్ళిద్దరూ కూడా డ్రగ్ అడిక్ట్లు అయిపోయారు అని, గంజాయికి అలవాటు పడ్డారు, వారు పట్టుబడ్డారని చెప్పబడి ఉంది. ఆ మాట విన్నప్పుడు నాకు నిజంగానే ఎంతో వేదన అనిపించాది. 10వ తరగతి చదువుకుంటున్న ఓ 15-16 సంవత్సరాల వయసున్న చిన్న ఆడబిడ్డలు ఎవరికి నేర్పించారు? వారు ఎవరితో సహవాసం చేశారు? ఎందుకు ఆ రీతిగా మారిపోయారు అనే వేదన ఎంతో కలిగాది. వారిని కన్న తల్లిదండ్రుల ద్వారా ప్రభావం వారికి కలిగిందా? వారు చేసిన చెడు స్నేహాల ద్వారా వారికి ఆ ప్రభావం కలిగిందా అని అనిపించాది. నాకు తోచింది తల్లిదండ్రుల ద్వారా కాదు, కానీ వారికి ఏదో చెడు స్నేహాలు, ఎవరో చెడు స్నేహితులు ఆ రీతిగా బిడ్డల్ని మత్తులేకి దింపి ఏదో ఆ బిడ్డల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేశారు అనుకుంటున్నాను. కాబట్టి ప్రియులరా, ప్రతి విషయంలో కూడా పిల్లలు తండ్రి సెలవైతే ఆఖరికి ఒక చిన్న పెన్ను కొనాలన్నా మీ తండ్రి గారితో చెప్పాలి, నాన్న నాకు1 రూపాయి ఇవ్వండి, నేను ఒక పెన్ను కొనాలి అని తండ్రి సెలవు మేరకు ప్రతి బిడ్డ కూడా జీవించడం నేర్చుకోవాలి. అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క సెలవు మేరకు మనము జీవించాలి. దాన్ని ఇంకొక పదములో మాట్లాడితే దేవుని చిత్త ప్రకారంగా జీవించటానికి నేర్చుకోవాలి. కొంతమంది బిడ్డలు ఎన్నిసార్లు చెప్పినా వారు అహంభావంగానే ప్రవర్తిస్తారు, వారు గర్వంగానే ప్రవర్తిస్తారు. వారు మాట్లాడే మాటలు వారికి నీతి అనిపిస్తుంది, కానీ దేవునికి, ఎదుటివారికి అది ఎంత పనికిరాని తనం అనిపిస్తుందో తెలియదు. వారు నష్టపోతేనే కానీ అయ్యో మేము ఈ తప్పుడు పని చేశామని వారికి అనిపించదు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, ఆత్మీయంగా ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క సెలవైతేనే, లేక మనకు వాక్యాన్ని బోధించే బోధకుని ప్రతి విషయంలో కూడా మనము సంధించాలి. అయ్యా, ప్రతి విషయంలో కూడా మీ దైవ సేవకుని యొక్క సలహా మేరకు మీరు ప్రతి కార్యాన్ని చేయగలిగితే దైవ సేవకుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. చాలామంది దైవ సేవకునితో సంబంధాలే ఉండవు. ఏదో ఆదివారం మందిరానికి రావడం, మందిరంలో హాయ్ బాయ్ అనడం, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు అనడం, ఏదో కొన్ని పాటలు పాడడం, వారి ముందు కానుక తిత్తొస్తే 10 రూపాయలు వేయడం, తర్వాత బైబిల్ తీసుకొని
వారి వారి దారిన వెళ్ళిపోవడం ఇలాగ చేస్తూ ఉంటారు. అలాగా కాదు. దేవుని సెలవు, దైవ సేవకుని ప్రతి విషయంలో కూడా సెలవడిగి ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఇచ్చిన సలహా మేరకు మనము జీవించగలిగితే ఎంతో ఆత్మీయమైన మేలు పొందటానికి ప్రభుల వారు కృప దయచేస్తారు. ఈ రోజున ఒక కుటుంబంగా, ఒక సంఘంలో విశ్వాసిగా, ఒక దైవ సేవకుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవా నీ చిత్తమని తండ్రి యొక్క చిత్తానికి పరిపూర్ణంగా విధేయత కలిగి జీవించటానికి నేర్చుకోవాలి. దైవ సేవకుడు ఎప్పుడు కూడా స్వచిత్తం మీద ఆధారపడి బ్రతకకూడదు. ఒక దైవ సేవకుడు ఎప్పుడు తండ్రి యొక్క చిత్త ప్రకారంగా జీవించగలిగితే అది ఎంతో ధన్యత. ఆ సంఘానికి అంతా కూడా ఎంతో ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఈ రీతిగా ప్రతి బిడ్డ దేవుని యొక్క సెలవు మేరకు జీవిస్తూ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో బ్రతుకుదురుగాక. ఆమెన్. ఆమెన్.